ఏమీ లేదు. అందుకని ఆంజనేయుడు. అందుకని ఆయన నవ వ్యాకరణ పండితుడు. వ్యాకరణాలు అభ్యసించారు. అలాగే స్వామికి ఇంకొక పేరు హనుమంతుడు. ఏమిటిది? అను అంటే చిన్న, హను అంటే పెద్ద. బాగా వినండి. ఆహా ఆహా కాదు. ఆ అంటే అణువు, అణు అంటే చిన్న, హను అంటే పెద్ద. హనుమంతుడు అంటే పెద్ద పెద్ద దవడలు కలిగిన వాడు. హనుమంతుడు అంటే పెద్ద పెద్ద దవడలు. మనకి చిన్నవి ఉన్నాయిగా. హనుమంతుడు చూడండి పెద్దగా ఉంటాయి ఆయన దవడలు చూస్తే, అవునా? అందుకనే ఆయన పెద్ద పెద్ద దవడలు కలిగిన వాడు. అలాగే ఆయనకి పవన కుమారుడు. పవన్ అంటే గాలి, అంటే ఆయన ఎవరు పుత్రుడు? వాయుపుత్రుడు. అటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క పరాశర సంహితం అనే గ్రంథంలో ఆయన యొక్క వైభవాన్ని మొత్తం చెప్పారు పరాశర మహర్షి. అటువంటి ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన హనుమత్ వ్రతము నాడు ఎవరైతే యజ్ఞం చేసుకుంటారో వారి యొక్క కష్టాలన్నీ తొలగిపోతాయి. అంత గొప్పది. అలాగే ఎవరికైతే అధైర్యం ఉంటుందో, బుద్ధి ఉండదో, విద్య లభ్యం కాదో, ఎవరికైతే జ్ఞానము కావాలో వాళ్ళందరినీ కూడా స్వామి ఈరోజు యజ్ఞము ద్వారా అనుగ్రహింపజేస్తారు. బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వ మనోరథ అజాడ్యం వాక్పటత్వంత్య హనుమాస్మరణాత్ భవే. బుద్ధిని, బలాన్ని, యశోధైర్యం అంటే కారు చీకట్లో అంటండి. ఇక్కడ కారు చీకట్లు ఉంటుంది, అక్కడ కూడా ధైర్యాన్ని ఇస్తాడంట. అటువంటి స్వామికి అత్యంత ప్రీతికరమైన హనుమాన్ చాలీసా ఈరోజు పఠించడం మూలాన విశేషమైన ఫలం లభిస్తుంది. దానికి ఎందుకు హనుమాన్ చాలీసా అని వచ్చింది పేరు? చాలీస్ అంటే 40, 30 అంటే 30, 20 అంటే 20. చాలీస్ అంటే 40 పంక్తులతో ఉంది కాబట్టి దానికి హనుమ చాలీసా. సాయి చాలీసా, లలితా చాలీసా, విష్ణు చాలీసా, శివ చాలీసా ఏది చూసినా 40 ఉంటాయి. 41, 50, 22 ఉండవు, అవునా? అందుకని చాలీసా అన్నారు. ఈ హనుమాన్ చాలీసా మీరు పారాయణం చేస్తున్నది ఏ భాషలో తెలుసా? అవధి భాషలో. ఏ భాషలో? అవధి భాష. అవధి భాష అంటే అయోధ్య భాష. అయోధ్య ప్రాంతం వాసులు మాట్లాడే భాష. ఆ అవధి భాషలోనే మనం ఇప్పుడు పారాయణం చేస్తున్న తులసీదాసు గారు రచించిన హనుమాన్ చాలీసా. అది హిందీ కాదు, సంస్కృతము కాదు. ఏ భాష? అవధి. అవని కాదు, అవధి. అవధి అవధి భాష. అటువంటి అవధి భాషలోనే ఈ హనుమాన్ చాలీసా ఉంది. ఈ అవధి భాషలోనే మన హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నాం. నాసే రోగ హరే సబు పీర జపత నిరంతర హనుమత వీర. రోగాలన్నిటికీ కూడా నయం చేసే ఔషధమైన శక్తి ఎవరి దగ్గర ఉందంటే ఆంజనేయ స్వామి దగ్గర. అష్టసిద్ధికే నవనిధికే దాత అసవ్యాన జానకి మాత. ఈ అష్టసిద్ధులను, ఈ అష్టసిద్ధులను ఎవరు ప్రసాదింపజేశారంట? జానకి. అనిమ, లగిమ, గరిమ, వహిమ, ఈశ్వత, ప్రాకామే సిద్ధులు ఉన్నాయి కదా. ఆ అష్టసిద్ధుల్ని జానకి మాత ప్రసాదింపజేశారు. చూడండి. అలాగే అటువంటి జానకీదేవి యొక్క శక్తి విశేషమే. అందుకని శక్తి మాత కాబట్టి ఆమె ఇచ్చారు. అలాగే సంకట హటే మిటే సబు పీర. సంకటాలు, ఆటంకాలు, కష్టాలు వాటన్నిటిని తొలగించేవాడు ఎవరండి? ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన రోజు యజ్ఞం విశేషం. ఈ యొక్క యజ్ఞాన్ని
గీతా జయంతి రోజు ప్రారంభించారు. ఈ మార్గశిర మాసంలోనే భగవద్గీత ఆవిర్భవించింది. ఆ జగన్నాథుడే జగన్నాథ స్వాములు వారు. ఎవరు? ఆ జగన్నాథుడే జగన్నాథ స్వాములు. అలాగే ఈ భగవద్గీత మానవుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా నడుచుకోవాలో ఉపదేశించారు. అటువంటి జ్ఞానామృతాన్నే జగన్నాథ స్వాముల వారు అందరికి అనుగ్రహింపజేశారు అన్నమాట. అందుకని ఆ రోజు ప్రారంభం. అలాగే జగన్నాథ స్వాముల వారు అంటే అందరికి గుర్తొచ్చేది పొన్నూరు ఆంజనేయ స్వామి. అందుకని ఆంజనేయ స్వామి వారి యొక్క అవతారములో ఈ యొక్క త్రయోదశి నాడు హనుమత్ వ్రతం అనే ఆచరణ గొప్పది కాబట్టి ఈ పర్వదినాన్ని కూడా పురస్కరించారు. అలాగే ఇది త్రిమూర్తులు ఎక్కడము కాబట్టి ఆ త్రిమూర్తుల అవతారమైన దత్తాత్రేయుడు అవతరించినది ఈ మార్గశిర పౌర్ణమి కాబట్టి ఈ త్రిమూర్తుల ఎక్కడం పూర్ణాహుతి కూడా ఆ రోజే చేయొచ్చు. అలాగే మీ అందరి ఆరోగ్యం బాగుండాలి. అందరి ఆరోగ్యం బాగుండాలి. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా ఆరోగ్యం మించిదేమీ లేదు. అవునా కదా? చెప్పండి. అటువంటి ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పారు. అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదింపజేయడానికి ఆ సూర్యనారాయణమూర్తికి అత్యంత ప్రీతికరమైన ఆదివారం నాడు పూర్ణాహుతి చేయటం అంటే చాలా విశేషం. అటువంటి విశేష